వీరారెడ్డి గారు ఒక దైవ దర్శనం దేవి గుడి దర్శనానంతరం అక్కడి నుంచి ఆయన పరివారంతో మా సినిమాలో చేస్తున్న 3 గోవ పిల్లలు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు కమాన్ ద డయాస్. ఈయన క్యారెక్టర్ వచ్చేసి దేవగుడి రాఘవరెడ్డి. వీళ్ళేందే బువ్వ తినడు, ఈయన లేందే నిద్రపోడు, వీళ్ళేందే స్కూల్కి వెళ్ళడు. ఇలా చివరి శ్వాస వరకు వీరి స్నేహం అద్భుతంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యలో చిన్ననాటి స్నేహితురాల్లాగా ఈ అమ్మాయి దేవగుడి శ్వేతారెడ్డి, ఆ వీరారెడ్డి వాళ్ళ కొడుకు కూతురు. సో వీళ్ళతో ఆ ఇంట్లో పని చేసుకుంటున్న తరతరాలుగా ఉన్న ఒక కోటయ్య అనే మంగమ్మ అనే మన సురభి ప్రభావతి గారు చేశారు మంగమ్మ క్యారెక్టర్లో. ఆయన చిన్ననాటి ఇందాక చైల్డ్ ఆర్టిస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యాడు కదా రిక్కీ, ఆయన పాత్రలో మా హీరో ఉంటాడు. సో ఈ విధమైన కల్ముషం లేని స్నేహం చివరి క్షణం వరకు ఒక ఎమోషనల్ డ్రామాగా రన్ అవుతుంది. ఇప్పుడు నేను దేవుడి వీరారెడ్డి గారి డైలాగ్ ఒకటి చెప్తున్నానండి. వీళ్ళు దేవుడికి బయలుదేరారు టెంపుల్ దగ్గర నుంచి. ఈ మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆయన అనుచరుడు అత్యంత నమ్మకమైన ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. అప్పుడే రైల్వే గేట్ క్లోజ్ అవుతుంది. జనరల్గా మా ఆదినారాయణ గారు ఒక 10-12 వెహికల్స్లో వెళ్తూ ఉంటారు. ఆయనకి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక దాదాపుగా 15 వెహికల్స్ పెట్టి ఆ కాన్వాయ్ అలా హ్యూజ్ సెక్యూరిటీతో అక్కడ వచ్చి అవుతుంది. నెక్స్ట్ డిఓపి గారు. హనుమంతు చుట్టా ఎవరు వెలిగించారప్పా? యాడున్నారప్పా రెడ్డి? దేవుడు వచ్చాన్నమ్రా బైరెడ్డి. మన పగోలు మాటేస్తున్నారప్పా, రొంత భద్రంగా రండప్పా. అది కాదురా బైరెడ్డి, తలకా ఎత్తపోయి రోడ్లో పెట్టాక పోటు పెద్దదైతేనేమి చిన్నదైతేనేమప్పా.